బేసిక్‌గా గత 7 నెలల నుండి ఆంధ్రప్రదేశ్‌లో మనం గమనిస్తున్నది ఏంటి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళకు చట్టాలతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు. వాళ్ళకంటూ సెపరేట్‌గా ఒక రెడ్ బుక్ అనేది వాళ్ళకొకటి ఉందట. చట్టాలతో పని లేదు, రాజ్యాంగాలతో పని లేదు, వ్యవస్థలతో పని లేదు, నిబంధనలతో పని లేదు. అధికారంలో ఉన్నాం. మా కూటమి పార్టీలోని ఎవరిది ఆధిపత్యం అయితే వాళ్ళకే అన్నీ దక్కాలి. కోడిపందాల బరువుల నుండి, నేషనల్ హైవేలు కొనుక్కోవడం దగ్గర నుంచి ఈ పార్కింగ్ ఫీజు తోటి. ఏం చేసినా ఇసుక, లిక్కర్ గురించి మనం మాట్లాడక్కర్లే. చివరికి ఈ ఈ వీళ్ళ మధ్య ఆధిపత్యం ఉన్న చోట ఇద్దరు కాసింత అక్కడ ఇక్కడ కాసింత బలమైన వాళ్ళు ఉన్నారనుకో ఉన్నంతలో, ఇంకా సిగపట్లు కొట్టుకోవడానికి కూడా వాళ్ళు ఏమీ తగ్గట్లేదు. తాజాగా మనం చూశాంగా ఒక ప్రధాన పత్రికలో రాసుకుంటూ వచ్చారు. కడప కలెక్టర్ ఆఫీస్లోనే పులివెందుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు అండ్ కడప జిల్లా సిద్ధవటం ఉంటుంది. సిద్ధవటం జనసేన నేత కృష్ణాట నాయకులు వాళ్ళు వీళ్ళు కలెక్టర్ ఆఫీస్లోనే బాహాబాహికి దూకి కలబడ్డారట. దేనికోసం? కడప జిల్లా సిద్ధవటం మండలం గుండ్లమ్మూల ఇసుక రీచ్కు షార్ట్ టెండర్ నోటీస్ పిలిచారట. ఇసుక రీచ్కు షార్ట్ టెండర్ నోటీస్ పిలిస్తే నిన్న సాయంత్రం 5:30కు లాస్ట్ అట టెండర్లు వేయడం. వాస్తవానికి ఈరోజు అవి తెరవాలట. కానీ మా మండలం మాకే కావాలి అని జనసేన వాళ్ళు, లేదు మా కాంట్రాక్ట్ కావాలని బీటెక్ రవి వాళ్ళు, మొదల కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్గీయులు వాళ్ళు వేశారట. సో ఇప్పుడు సిద్ధపట్నం జనసేన వాళ్ళు, పులివెందుల బీటెక్ రవి టీడీపీ వాళ్ళ మనుషులు మిగిలిన కాంట్రాక్టర్ల దగ్గర పేపర్లు కానీ చించి పడేశారట. మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేమే కొట్టుకుంటున్నాం, మొదలు మీరేంద్ర బాబు అని వాళ్ళ దగ్గర టెండర్లు వేసి కూడా పేపర్లు చించేసి పంపించేసేదట. చివరికి వీళ్ళిద్దరు మిగిలినారట. మా మండలానికి కావాలని వీళ్ళు, లేదు మాకు కావాలని వీళ్ళు కలెక్టర్ ఆఫీసులోని సిగపట్లట. ఫైనల్గా ఒక సిఐ తన పోలీసు బృందాలతో వచ్చి అక్కడ వాళ్ళందరూ చెదరగొట్టేసి ఆటి నుంచి పంపించేశారట. సో మరి అది ఎవరిని టెండర్లు లేదట. మరి ఇప్పుడు వేసిన వాళ్ళు ఒకరో ఇద్దరో, ఈ వర్గాలు ఆ వర్గాలు, మరి ఇది వేసిన వాళ్ళలోనే టెండర్ ఓపెన్ చేసేసి ఎవరెవరికి ఇచ్చేస్తారా? మిగతా వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్లోని టెండర్ పేపర్లు చించేసి పంపించేశారు. కాబట్టి మరోసారి ఏమైనా కనుక టెండర్లు పిలుస్తారా తెలియదు. అసలు ఏ వ్యవస్థ పనిచేయదా సక్కంగా? అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళదేనా ఆధిపత్యం? దానికి మనం పెద్ద పెద్ద పదాలు ఎందుకబ్బా? ప్రజాస్వామ్యం అని, వ్యవస్థలని, నిబంధనలని, చట్టాలని, ఎందుకు ఈ పదాలన్నీ? ఎవరికో సామాన్యుడిగా ప్రయోగించి వాళ్ళ పవర్ చూపించడానికా?